అనగనగనగనగనగనగా ఒకరోజు ఆ పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించారు ఈ షోడశ సోమవార వ్రతం. అనగనగా ఒకరోజు నా ఆడపడుచు నాకు చెప్పారు ఈ 16 సోమవారాల వ్రతం చేయమని. పుట్టమన్నతో 16 సోమవారాలు 16 శివలింగాలు తయారు చేసి చాలా భక్తితో నిష్టగా ఏ ఆటంకం లేకుండా చేశాం. 17వ సోమవారం రుద్రాభిషేకం లలితాపారాయణం చేసి ఉద్యాపన చేశాం. 16 శివలింగాలని ప్రవహిస్తున్న నదిలో నిమజ్జనం చేసి వ్రతం కంప్లీట్ చేశాం. శివుడైనా అల్లా అయినా జీసస్ అయినా మనం నమ్ముకున్నది ఎవరైనా మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉన్నది అనేది నేను నమ్ముతా. ఏ పూజకైనా వ్రతంకైనా నోముకైనా మన సంకల్పం చాలా ఇంపార్టెంట్ అని నా నమ్మకం. మీరే చెప్పండి, ఒక పని గురించి సంకల్పించి 16 సోమవారాలు ఆ దేవుడు ఎదురుగా మనం నిష్టగా దీక్షతో పూజ చేసినప్పుడు ఆ పని ఎందుకు జరగదు? మధ్యలో పూజ ఎలాగూ ఆపలేం కాబట్టి అదే మనం పూజ లేకుండా అంత కష్టమైన పనిని సంకల్పిస్తే 2 వారాలకే వదిలేస్తాం. 16 వారాలు ఆ పని అవ్వాలి అని మనస్సు గట్టిగా గుర్తు చేస్తూ దానివైపే నడిపిస్తుంది, శాసిస్తుంది. కాబట్టి తప్పకుండా ఎలాంటి కోరికైనా తీరుతుందనేది నా విశ్వాసం. మీరు అడగవచ్చు, ఇంతకీ మీరు అనుకున్న పని అయ్యిందా అని. అవ్వటం మొదలైంది. త్వరలోనే అయిపోయే వైపుకు మేము అడుగులేస్తున్నాం.